హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 25వ తేదీ ఆదివారం తిథి నాడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు అలాగే అంటారు. ఏమిటి అంటే గనక మీకు నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. తత్ఫలితంగా మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ రోజున కీడు జరగబోతుంది. అది కూడా మరెవరికో కాదండి, మీ కుటుంబంలో వీరికి ఈ రోజున కీడు వాటిల్లబోతుంది. కావున తస్మాత్ జాగ్రత్త, వారిని జాగ్రత్తగా చూసుకోండి. ముందుగానే ఈ విషయం మీద జ్యోతిష్యులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. కుటుంబంలో వీరి విషయంలో ఏ మాత్రమూ కూడా పొరపాటు వహించినా, నిర్లక్ష్యం వహించినా జీవితంలో మిమ్మల్ని మీరు అసలు క్షమించుకోలేకపోతారు. కావున ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఎటువంటి పరిస్థితులు మీకు తారసపడబోతున్నాయో, ఎవరిని మీరు కుటుంబంలో రక్షించుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులా రాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేశారో ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే మీరు చాలా వరకు కూడాను గుండె ధైర్యంతో ఉండాలి. తులారాశి జాతకులు ఎక్కువగా బాధ్యతలు మోస్తూ ఉంటారు. కుటుంబం మొత్తం కూడాను వీరి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వీరికి పని ఒత్తిడి కూడా అలాగే అదే విధంగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు అయినా, ఉద్యోగస్తులు అయినా, ఏ రంగాల్లో ఉన్నా తులారాశి వారి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి. కోపాన్ని కాని, ఆవేశాన్ని కాని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించకూడదు. అందులోన అయిన వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కూడాను మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. కావునే ఎవరు మీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారు. కనుకనే ఈ రోజున ఇంతటి ఘోరం జరగబోతోంది. మీరు ఏది ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు చిక్కుకొని ఉన్నా కూడాను మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక మీ యొక్క కష్ట సుఖాన్ని కుటుంబంతో పంచుకోవడము, వారి సలహాలు పరిగణలోకి తీసుకోవడము. మీరు అలా కాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మీ జీవితంలో మీరే అన్నట్లుగా ఉంటుంటే ఇక మీ కుటుంబం అంతా కూడాను ఏమైపోతున్నా మీకు అర్థం కాదండి. ఈ రోజున జీవిత భాగస్వామి విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఈ రోజున బయటపడే అవకాశం ఉంది. కుటుంబంలో వీరి విషయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎంత అజాగ్రత్తగా ఉన్నారో ఈ రోజున అర్థం చేసుకుంటారు. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య కూడా మీకు తెలియలేదు అంటే గనక మీరు వారితో ఎంత బాగుంటున్నారో మీకు అర్థమవుతుంది. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక వారితో ఈ రోజునైనా నాణ్యమైన సమయాన్ని గడపండి. ప్రేమగా మాట్లాడండి. వైద్యుడు కూడా చేయనటువంటి అద్భుతం మీరు మంచి మాటలతో చేయవచ్చును. జీవిత భాగస్వామిని తప్పక రక్షించుకోండి. వారికి మానసిక వేదన ఎక్కువగా ఉంది, దాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఉదర సంబంధిత సమస్య కావచ్చు, గుండె సంబంధిత సమస్య కావచ్చు, లేదా నరాల సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతూ ఉండవచ్చును. ఈ రోజున మాత్రము ఈ విధమైనటువంటి సమాచారం మీ చెవిన చేరితే గనక అలక్ష్య పెట్టవద్దు. ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకోండి. మీరు వెంటనే మీ జీవిత భాగస్వామిని తీసుకుని వైద్యుడిని సంప్రదించండి. వారు చెప్పిన సలహా సూచన మేరకు ఖచ్చితంగా అన్నింటినీ పాటించండి.
ఇకనైనా వారితో సమయాన్ని కేటాయించండి. వారితో కూర్చొని వారి యొక్క అవసరతలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దగ్గరుండి చూసుకోవాలి. ఎందుకంటే జీవిత భాగస్వామి మీకోసం ఎన్నెన్నో వదిలివేసింది. వారి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి మీకోసమే వచ్చింది. ఒకవేళ మీరు ఆడవారు అయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి మీతో ఎంత ప్రేమగా ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ మధ్య ఏమైనా అరమరికలు ఉన్నట్లయితే గనక ఈ రోజున సమయం కేటాయించుకుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మీరు మానసిక సంతోషాన్ని తనకు ఇవ్వగలిగితే లేదా అతనికి ఇవ్వగలిగితే గనక వచ్చిన అనారోగ్య సమస్యను చాలా ఈజీగా బయటపడవచ్చును. కావున ఈ రోజున కుటుంబంలో వీరిని తప్పకుండా రక్షించుకోవాలి. తులారాశి జాతకులు అలాగే కోపం కానీ ఆవేశం కానీ వచ్చిన ఈ రోజున మీరు అస్సలు బయటపడవద్దు. అలాగే ఓర్పుగా ఉండండి, సంయమనంగా ఉండండి. అలా అని చెప్పి వైద్య సహాయం అవసరం లేదు అని మీ జీవిత భాగస్వామి అంటే గనక వెంటనే మీరు ఆ మాటను ఖండించండి. అవసరం లేదు అన్నారు కదా అని చెప్పి మీ పనులు మీరు చూసుకోవడం ఇలా చేయవద్దు. ఈ రోజు మొక్కే రేపటి రోజున మ్రాను అవుతుంది. సమస్య వచ్చింది, సమస్యను వేరులతో సహా పీకి పారేయాలండి. లేకపోతే పెద్ద మ్రాను అయిపోతుంది, పెరిగి పెద్దదవుతుంది ఈ సమస్య. అప్పుడు మీరు ఇంకాస్త వేదనకు గురి కావాల్సి వస్తుంది. ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చును. కావున వీరిని జాగ్రత్తగా కాపాడుకోండి. వీరితో నిత్యము కూడాను మంచి మాటలు చెప్పండి. మీకు ఎంత వీలైతే అంత సహాయం వారికి అందచేయండి. ఇక నుంచి అయినా వారితో కాస్తంత సేపైనా మాట్లాడండి. వారికంటూ తగిన గుర్తింపును ఇవ్వండి. వారు చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోండి. మీరు ఏదైనా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడానికి జంకుతూ ఉన్నా కూడాను వారి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకుంటే చాలా వరకు కూడాను మీకు ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. అసలు ఈ రోజున మీకు అవగతం అవుతుంది. బంధం అంటే ఏమిటి, బంధాలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈ రోజే తెలుస్తుంది. ఏదైనా ఉన్నప్పుడు మనకి దాని విలువ తెలియదండి. కోల్పోతున్నాము అనే భావన కలిగినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంది. ఈ రోజున మీరు ఇటువంటి సంకటకర పరిస్థితుల్లోనే ఉంటారు. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారి జాతకులు ఈ రోజున చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అన్ని విషయాలు కూడా పట్టించుకునే మీరు ఈ విషయాన్ని ఎందుకు చూసి చూడకుండా పట్టించుకోకుండా పక్కన పెట్టాము అనే భావన కలుగుతుంది. మానసిక ధైర్యం పోగు చేసుకోండి. మీరే వారికి ధైర్యాన్ని అందచేయాలి. ఏ మాత్రము కూడా ఈ రోజున మీరు బాధపడినా కూడాను వారి యొక్క బాధ ఇంకాస్త వర్ణనాతీతం అయిపోతుంది. ఇటువంటి సమయంలోనే మీరు వారికి మోరల్ సపోర్ట్ ని అందచేయాలి. వీలు కుదిరితే ఈ రోజున వారిని తీసుకుని ఎక్కడికైనా దేవాలయ సందర్శన చేయండి. శివారాధన మీకు మేలు కలగజేస్తుంది. లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన్ను దర్శించుకున్నాక పాదాలకు ఉన్నటువంటి సింధూరాన్ని తీసి ఆమెకు లేదా అతనికి నుదుటిన పెట్టండి. అలాగే ఈ రోజున కాస్తంతసేపు దేవాలయంలోనే కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి. ఒకవేళ రాకపోతే గనక కనీసం వినే ప్రయత్నం చేయండి. యూట్యూబ్ లో మనకి ఎప్పుడూ కూడా అవైలబుల్ గా ఉంటుంది. కావున పెట్టుకుని వినండి. కాస్తంతసేపు మానసిక ప్రశాంతత పొందినట్లు అవుతుంది. ఎటువంటి చెడు పరిస్థితులు అయినా కూడాను సమస్యకు తగ్గ పరిష్కారం తప్పక ఉంటుంది. మనం బయటపడే దిశగా ఆలోచించాలి తప్పితే సమస్య వచ్చింది కదా ఇందులో కూరుకుపోయాను ఎలా బయటికి రాగలను అన్నట్లుగా నెగటివ్ గా అస్సలు ఆలోచించవద్దు. దైవ బలం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. మీరు మానసిక చింతనకు లోను కాకుండా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయండి. వైద్య సహాయం తీసుకోండి. మంచి ఆహార నియమాలు పాటించండి. ప్రతిరోజు కూడాను యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేయండి. వారితో జాగ్రత్తలు పాటిస్తూ వారి జీవన శైలిని మారుస్తూ సాత్వికమైన ఆహారం భుజించేలాగా చేయండి. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఖచ్చితంగా వారికి ఉన్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఏ మాత్రం వ్యాకులత చెందవలసిన అవసరమే అస్సలు లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రుల్లో ఎవరైనా సరే ఫ్రెండ్ సర్కిల్లో అయినా కూడాను తులారాశి వారు ఉంటే గనక వారికి షేర్ చేయండి. విలువైన సమాచారం అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.